నమస్తే బ్యాచ్ బ్రదర్స్ ఒరవరే కపాలందిన కర్రోడా ఏంద్ర సోమ కట్ట గుడ్లు తెచ్చినవా ఎవరికో గట్టిగా చాతబడి ప్లాన్ చేసినట్టున్నావు కదరా స్వామి. ఓ నీ నోట్లో ఎవరైనా బూడిద కొట్టినట్ట ఎప్పుడు చూసినా చాతబడి నా మీద పడి అడుగుతావా? మరి అర్ధరాత్రి కోడిగుడ్లు ఎందుకు తెచ్చినవరా? ఓ నేను ఇంట్లో కోడిగుడ్లు తెచ్చుకుందని కోళ్ళ ఫారం కాడికి పోతే ఆ కోళ్ళ ఫారం ఓనర్ నన్ను చూసి షాక్ అయ్యిండు. ఓ ప్రవీణ్ అన్న నువ్వేందన్నా ఏడుకొచ్చినవా? అబ్బబ్బబ్బబ్బ నీ పాసుకలో ఏందన్నా స్వామి నీ వీడియోలో నేను నీ వీడియోస్ పెద్ద ఫ్యాన్ అన్నా స్వామి అని ఈ కోడిగుడ్లు అట్టు నా చేతిలో పెట్టి నా కోసం ఈ కోడిగుడ్లతో కోడిగుడ్లు బజ్జీలు చేసి పెట్టన్నా అని అడిగిండు. అందుకని ఆ కోడిగుడ్లు ఇంటికి తెచ్చి వాటిని ఫస్ట్ శుద్ధంగా ఉడకబెట్టి ఆ తర్వాత వాటి ముక్కలు కోసి వాటిని ఎత్తుకుపోయి ముందుగా కలిపి పెట్టుకున్న బజ్జీలు పిండిలో వేసి ఆ కోడిగుడ్డు అటు ఇటు పిండి పూసుకుంటా ఆ పిండితో పాటు కోడిగుడ్డు ఎత్తుకుపోయి నూనెలో వేసి ఆ కోడిగుడ్డు బజ్జీలు దోరదరగా ఎగిన తర్వాత బయటికి తీసుకుంటే మన కోళ్ళ ఫారం అని చేయమని చెప్పిన కోడిగుడ్డు బజ్జీ అయితే రెడీ అయిపోద్ది. ఆ కోడిగుడ్డు బజ్జీలు చూడండి అట్టు వచ్చినాయో ఆ కోడిగుడ్డు బజ్జీల పైన లైట్ కార్పెట్ చల్లుకొని ఒక రొంత నిమ్మతో పిండుకొని ఆ నోరు రిచ్చే కోడిగుడ్డు బజ్జీల్ని ఒక్కొక్కటి పంట కింద వేసుకుని నములుకొని తింటుంటే పైన పిండేమో కరుం అనుకుంటా లోపల గుడ్డేమో మెత్తగా కోడిగుడ్డు బజ్జీలు పిచ్చెక్కిచ్చినాయి కదా. మీరైతే పోతా రోడ్డు చేతులు లైక్ మీద ఒక దబ్బిండి అన్నావు. అట్టే ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేసి వెళ్ళి చూడండి అన్నావు.